నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సిరాజ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దూకుడు పెంచేటువంటి పార్టీలతో సమాయత్తమవుతూ ఉంటే ఒకవేళ నిజంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయా అనేది మాత్రం ఇప్పుడు కొంతవరకు ప్రశ్నగా మారింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి హీటు పుట్టించేటువంటి రాజకీయాలే వివిధ పార్టీల దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసినటువంటి కామెంట్స్ మాత్రం హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి తన లీగల్ టీం సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తప్పుడు ఆధారాలతో తప్పుడు సాక్ష్యాలతో ఎక్కడికక్కడ కేసుల్లో ఇరికించేటువంటి పరిపాలన కనబడుతుంది ప్రస్తుతం పూర్తి స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది అడగంది అమ్మైనా అన్నం పెట్టదు కోరంది దేవుడైనా వరం ఇవ్వరు అలాగే న్యాయస్థానాల్లో పిటిషన్ వేసి దానికోసం నిలబడినప్పుడు మాత్రమే న్యాయం దక్కుతుంది అని కూడా న్యాయవాదుల టీంతో కలిసినటువంటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే కనబడుతున్నాయి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో నిజంగా కలియుగ రాజకీయాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హీట్ పుట్టిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని బేస్ చేసుకొని మాత్రమే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయా లేదా స్థానిక సంస్థల ఎన్నికల మీద దీని మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందా మాజీ ముఖ్యమంత్రి తన లీగల్ టీంతో సమావేశం అవ్వడం ఒకవైపు ఉంటే మరోవైపు వరుస కేసులతో అరెస్టులు కూడా ఆంధ్రప్రదేశ్లో హీట్ పుట్టిస్తున్నాయి ఈ సమయంలో లీగల్ టీంతో జగన్మోహన్ రెడ్డి సమావేశం మాత్రం కొంతవరకు ప్రశ్నార్థకంగా మారింది ఆంధ్రప్రదేశ్లో అవినీతి ప్రతి దాంట్లో జరుగుతుంది లిక్కర్స్ వ్యవహారంలో అవినీతి జరుగుతుంది అమరావతిలో కూడా అవినీతి జరుగుతుందని రాజధాని అంశాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తావించారు ఇక ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు నేను మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి అదేవిధంగా కంచెల విజయభాస్కర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అదేవిధంగా వేణుగోపాల్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పిఎన్ మూర్తి గారు రాజకీయ విశ్లేషకులు విజయభాస్కర్ గారు మీతోనే ప్రారంభిస్తాను ఏమంటారు మొత్తం మీద లీగల్ టీం వ్యవహారంతో భేటీ తర్వాత కొంతవరకు హీట్ పుట్టించింది దేనికైనా మేము సిద్ధమే కాబట్టి రాజకీయాల్లో మేము న్యాయస్థానంలో కూడా పూర్తి స్థాయిలో నిరూపించుకోవడానికి సిద్ధమే అని ప్రతిపక్ష పార్టీ నిరూపిస్తుంది ఏమంటారు దీని ఏం సవాల్ అండి విసిరేది ఏం సవాల్ విసురుతుంది మేము 13.5 మాసాల క్రితం అధికారంలోకి వచ్చాం థంపింగ్ మెజార్టీతో ప్రజలు ఎంతో ఆకాంక్షలతో అనుభూతులతో పోతే ఈ దుష్ట పరిపాలనకి వ్యతిరేకంగా పోతే ఒక దుష్ట శక్తిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మాకు అధికారం కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టి 13.5 మాసం అయింది పోతే వాళ్ళు మాకేంటి సవాలు విసిరేది మేము ప్రజలకి ప్రమాణం చేశాం చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తాం గాడి తప్పిన పరిపాలనని అవినీతి ప్రభుత్వాన్ని నిలదీస్తాం పోతే అవినీతి పరిపాలకుల మీద మీరు కోరుకున్నట్టు మీరు ఇచ్చిన మెజార్టీ ప్రకారం మేము పూర్తిగా విచారణ జరిపి ఎలాంటి ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా కక్షలు కార్పణ్యాలకు తావు ఇవ్వకుండా సడన్ గా అరెస్టులు చేయకుండా పరిశోధనలు చేసి పోతే శోధించి ఇవన్నీ వాస్తవాలు నిగ్గుదలుస్తాం అని చెప్పేసి మేము అధికారంలో రాకముందు ప్రజలకు ప్రమాణం చేశాం అదేవిధంగా ప్రజలు పూర్తిగా రియలైజ్ అయ్యి ఆ దుష్ట పరిపాలన అంతమొందించమని ఆ దుష్ట శక్తులను అంతమొందించమని పోతే ఆ గాడి తప్పిన పరిపాలనని తిరిగి చక్కబెట్టమని చెప్పేసి మాకు బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ స్లైడ్ వ్యక్తి ఇచ్చారు ఆ తర్వాత ఈ 13.5 మాసాల్లో మొదటి 6 మాసాలు ప్రారంభమైన విచారణలో క్రమేణా సాక్ష్యాధారాలు లభించడం పోతే విచారణ బలం పుంజుకున్న తర్వాత 6 మాసాలు దాటిన తర్వాత 7వ మాసం నుంచి ఈ యొక్క అరెస్టుల పర్వం పోతే కేసులు బుక్ చేయడం పోతే వాళ్ళ మీద విచారణ జరిపించడం ఇవి కోర్టులో ఛార్జ్ షీట్లు వేయడం ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ నమోదవుతున్నాయి మరి ఈ పరిస్థితుల్లో కక్ష సాధింపు అంటే సడన్ గా పోయి ఎలాంటి ఆరోపణలు లేకుండా ఎలాంటి వార్తలు లేకుండా ఎలాంటి అనుమానాలు సందేహాలు అలజడులు లేకుండా సడన్ గా పోయి అరెస్ట్ చేస్తే అది కక్ష అవుతుంది ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వంలో సడన్ గా పోయి ఎంతమంది లీడర్లను అరెస్ట్ చేసింది లోకానికి తెలుసు సడన్ గా పోయి కేసులు పెట్టారు ప్రజలు నివ్విరిపోయారు ఒకరా ఎంతో మందిని అదేవిధంగా శవాలని డోర్ డెలివరీ చేశారు అదేవిధంగా దళిత డాక్టర్ సుధాకర్ ని కడరెక్కలు విడిచికట్టి ఎంత అవమానాలు పాలు చేసి అతని జీవితాన్ని సర్వనాశనం చేశారు అదేవిధంగా చీరాల్లో కానీ ఎక్కడ పట్టినా ఈ విధంగా చేసిన దుష్ట కార్యక్రమాలతో ప్రజలు విసిగి వేసారి మాకు కూటమి ప్రభుత్వానికి చక్కటి మెజార్టీ ఇచ్చారు ఆ ప్రకారం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అందరి ఈ యొక్క ఎవరెవరు ఈ అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు ఎవరు ఈ మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి పోతే వీళ్ళు ఎవరెవరు ఏ విధంగా తప్పులు చేశారు ఏంటి నిజమైన ఈ ఆరోపణలు ఈ వార్తల్లో వాస్తవాలు ఎంత అని చెప్పి దీని మీద సమగ్రంగా విచారించిన తర్వాతనే ఈ అరెస్టుల పర్వాలు కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దానికి బెంబేలెత్తిపోతున్నారు.
దొంగ ఎప్పుడూ కూడా నేను దొంగతనం చేశానని చెప్పడు. తప్పు చేసిన వాడు నేను తప్పు చేశానని చెప్పడు. వీటన్నిటి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మేము చట్ట ప్రకారం ప్రజల ఆకాంక్షల మేరకు కేసులు బుక్ చేయడం జరుగుతుంది, కానీ ఎలాంటి రాగద్వేషాలతో, కక్షలు కార్పణ్యాలతో వాళ్ళ మీద కేసులు బుక్ చేయట్లేదు అనేది వాళ్ళు తెలుసుకోవాలా. అలాంటి దురుద్దేశమే ఉండుంటే జూన్ 12వ తారీఖు లాస్ట్ ఇయర్ అధికారంలో రాగానే వీళ్ళంతా జూలై 12 లోపు ఒక నెల రోజుల అరెస్టుల పర్వాలు పూర్తి అయిపోయి ఉండేది. అవన్నీ కోర్టుల్లో నిలబడాలి కదా. అరెస్ట్ చేస్తే రేపు కోర్టులో నిలబడకపోతే ఏమంటారు, ఇది కక్ష సాధింపు చర్య అంటారు. కాబట్టి మా కేసులు వీగిపోకూడదు. మరి ప్రజల్లో ఉన్నటువంటి అలజడిని, ఆందోళనని మేము ఆఫ్ చేయాలా, నిలుపుదల చేయాలంటే మన ముందు ప్రజల్లో ఉన్నటువంటి ఆ సందేహాలను నివృత్తి చేయాలంటే వీళ్ళ మీద విచారణ ప్రారంభించాలి. ఆ విచారణలో సాక్ష్యాధారం బలంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు, కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం అనేది జరుగుతుందనే అభిప్రాయంతో మేము ఆ విధంగా విధానాన్ని రూపొందించుకొని ఆ ప్రకారం ముందుకు పోయాం. ఇప్పుడు 13 నెలలు అయిపోయి 14వ నెల వచ్చింది. ఈ 14 నెలలకి ఇప్పుడు పీక్ పీరియడ్కి వచ్చేసింది. చాలా మంది ఇదైంది. ఇంకా కొంతమంది ఉన్నారు, విదేశాలకు పారిపోయారు, ఇతర రాష్ట్రాలకు పారిపోయారు, విచారించాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ విధంగా వీటికి బెంబేలెత్తిపోయి ఏదో మేము అడ్డం తిరిగి మాట్లాడడం భాస్కర్ గారు, మనం డిస్కషన్ చేద్దాం. మీరు చెప్పినటువంటి అంశాలతో పాటుగా ఒకసారి అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు, మీతో భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఎస్ వేణుగోపాల్ గారు, నమస్తే అండి. కేవలం 1.5 సంవత్సరాలు అంటే సంవత్సరంన్నర మాత్రమే పూర్తయింది. ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు, తిరిగి మేము అధికారంలోకి వచ్చేస్తాం, పూర్తి స్థాయిలో అన్నిటికీ కూడా రివర్స్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఏమంటారు మీరు? సిరాజ్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి, అదేవిధంగా బిగ్ టీవీ, మెగా టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. సిరాజ్ గారు, అసలుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి గురించి మాట్లాడే అర్హత ఉందా? అదే విధంగా ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఈరోజు దాదాపు ఇసుకలో 1467,000 కోట్లు అవినీతి జరిగిందని సుప్రీంకోర్టులో మొన్న బేస్తవారం అఫిడవిట్ వేయడం జరిగింది. అదే విధంగా లిక్కర్లో దాదాపు అందరూ ఏదైతే పెద్ద నాయకులందరూ, బడా నాయకులందరూ 3,500 కోట్ల అవినీతి జరిగిందని A5 గా ఉన్న విజయసాయి రెడ్డి గారే ఏదైతే సిట్టు విచారణలోకి చెప్పి బయట వచ్చి మీడియా ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడ డబ్బులు తీసుకున్నాము, డిస్టిలరీ లీజుకి ఏ విధంగా తీసుకున్నాము, ఎట్లా అవినీతి జరిగింది, ఇది మొత్తం A to Z చెప్పడం జరిగింది. అదే విధంగా మైన్స్ లో ఏదైతే కాకాను గోవర్ధన్ రెడ్డి, అనిలు, ఏదైతే వీళ్ళందరూ పాత్ర ఏమాత్రం ఉందని చెప్పేసి దానిపైన విచారణ జరుగుతోంది. మట్టిలో అవినీతి గురించి విచారణ జరుగుతుంది. భూములు, దేవాదాయ భూముల గురించి ఏదైతే అవినీతి జరిగిందో దాని గురించి విచారణ జరుగుతుంది. తల్లికి ఇచ్చిన షేర్లు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఇచ్చిన షేర్ ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ కాకుండా ఆపడం జరిగిందో చూసాము. అదే విధంగా అతికి ఇచ్చిన ఆస్తులు ఏ విధంగా దాన్ని ఆపుకోవడము, చెల్లికి మేనకోడలు మేనమామకి ఏదైతే మేనకోడలు మేనమామకి మేనమామ మేనల్లుడికి మేనకోడలికి అన్యాయం చేశాడు, వాళ్ళకి రావాల్సిన ఆస్తుల్ని రానికుండా చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. శర్మిలమ్మ గారు రాష్ట్రం మొత్తం సోషల్ మీడియాలో, టీవీ డిబేట్ లో అన్నిట్లో మాట్లాడడం జరుగుతుంది, ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు వీళ్ళు నీతి గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యంగా ఉంది. అదే విధంగా ఈ రోజు 1.0లో కార్యకర్తలకు అన్యాయం జరిగింది, 2.0లో కార్యకర్తలకు న్యాయం చేస్తాను అంటే ఎవరు చేయొద్దన్నారు నిన్ను? ఎవరు అడ్డపడ్డారు కార్యకర్తలకు న్యాయం చేయొద్దని చెప్పి? అంటే ఆ రోజు అధికారం వచ్చింది, ఇక కార్యకర్త పని లేదు, మనం సచివాలయ వ్యవస్థ పెట్టుకున్నాము, వాలంటీర్లు పెట్టుకున్నాము, మనం డైరెక్ట్ గా వాలంటీర్ ద్వారానే ప్రభుత్వాలు నడుపుతాము, కార్యకర్తలు అయితే మనం నిలదీస్తారు, వాళ్ళ పనులు చేయమని, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయమని. ఏదైతే ఒక కార్యకర్త వెనకాల 10 మంది ఉంటాడో ఆ 10 మందికి వాడు న్యాయం చేయకపోతే మన వెనకాల తిరగరు కదా అని చెప్పి కార్యకర్త నిలదీస్తారని కార్యకర్తలను పక్కన పెట్టేసి సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి ఆ సచివాలయ ద్వారా వాలంటీర్లు పెట్టుకునేసి 5,000 జీతం ఇచ్చేస్తే మనకు ప్రభుత్వం నడిపేవచ్చు, మళ్ళీ అధికారం వస్తుంది, ఏదో స్కీమ్స్ 10-20 ఇచ్చేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందేద్దామని ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది తిప్పి కొట్టే కొద్దికి ఇప్పుడు 2.0లో మళ్ళీ కార్యకర్తలకు న్యాయం చేస్తాను, కార్యకర్తల్ని
మేము ఏదైతే ఒక యాప్ పెడతాము, మీ సమస్యలన్నీ దాంట్లో పెట్టండి. మీ సమస్యలంతా పెట్టను, మీ ఏదైతే ఆ గవర్నమెంట్ లోనే ఆ కార్యకర్తకు అన్యాయం జరిగింది, మరి అక్కడ ఏమి యాప్ పెట్టి ఏమి సమస్యలు పెట్టలేదు, అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఆ రోజు ఆ నాయకులు కార్యకర్తలకు న్యాయం చేయకుండా ఏదైతే వాళ్ళనే ఇబ్బంది పెడతా ఉంటే కార్యకర్తలని ఎవరు పట్టించుకున్నారు? మళ్ళీ ఈ రోజు ప్రతిపక్షంలో ఏదో ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి పార్టీ ఏదో అన్యాయం చేస్తుందంట. కార్యకర్తలకి ఇక్కడెక్కడ ఇబ్బంది జిల్లా ఎవరైతే అవినీతిగా దోచుకున్నారో వాళ్ళకి ఏదైతే అవినీతి సొమ్ముని బయట తీసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేగాని ఇక్కడెక్కడ కార్యకర్తలకు అన్యాయం జరగడం లేదు, నాయకులకు అన్యాయం జరుగుతుంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఏదైతే నాయకులు ఉన్నారో స్థాయిలో కూడా కార్యకర్తలు అంటే క్షేత్రస్థాయి నేతల్ని కూడా వేణుగోపాల్ గారు క్షేత్రస్థాయి నేతల్ని కూడా వేధిస్తున్నారు, వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు, వారి మీద కూడా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఏదైనా అరాచకాలు చేస్తుంటే, ఏదైనా అవినీతి చేస్తుంటే వాళ్ళపైన కేసులు పెడతారు. సామాన్యుని ఎందుకు, ఒక సామాన్య కార్యకర్త ఎందుకు? వాళ్ళేం పాపం, వాళ్ళేం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం ఫలితం పొందారు? వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కనీసం ఒక రేషన్ కార్డు తీసేలేకపోయినారు, ఒక పెన్షన్ తీసేలేకపోయినారు ఒక కార్యకర్త. నేను కూడా ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. ఒక పెన్షన్ తీసేలేకపోయినాము, ఒక రేషన్ కార్డు తీసేయలేకపోయినాము, సామాన్యుడికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని తీసేలేకపోయినాం. అలాంటి వాళ్ళు ఇంకేం అన్యాయం చేస్తారు? వాళ్ళపైన ఎందుకు కూటమి ప్రభుత్వం కక్ష పూర్తి చేసింది? ఇక్కడెక్కడ కార్యకర్తలకు ఎక్కడ ఎవరు తప్పు చేశారో, ఎవరు అక్రమాలు అన్యాయాలు చేశారో నాయకులే చేసింది. ఇక్కడెక్కడ కార్యకర్తలు అరెస్ట్ చేశారా? ఇక్కడెక్కడ కార్యకర్తలకు అన్యాయం జరిగిందా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి జరుగుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో అన్యాయం జరిగింది. అక్కడ నాయకులే వాళ్ళు తొక్కారు, అక్కడ నాయకులే వాళ్ళకి ఏం పనులు చేయలేదు. ఒక రేషన్ కార్డు, ఒక పెన్షన్ తీసేలేదంటే వేణుగోపాల్ గారు, నేను ఒకసారి వైసీపీ వర్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు, ఎస్ మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు అన్మ్యూట్ చేయండి ఒకసారి. పూర్తి స్థాయిలో కూడా వైసీపీ అనే వెరీ గుడ్ ఈవినింగ్. కానీ ఇప్పుడు మాత్రం చాలా హీట్ పుట్టిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. లీగల్ టీంతో భేటీ అనేది, ఇది లీగల్ టీంతో భేటీ ఒక ప్రక్రియ అనుకోవాలా? వరుసగా వస్తున్నటువంటి కేసుల వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రాసెస్ మొదలు పెట్టారు అనుకోవాలా? ఓకే, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే మీ మెగా టీవీ సిబ్బందికి, వీక్షకులకి కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు ఇది గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ హయాంలో ఏవైతే ఆరోపణలు వచ్చాయో, ప్రతిపక్షం మీద అరెస్టులు జరిగాయో, ఆ రోజుని చట్టం తన పని తాను చేసుకుపోతుంది, పోలీస్ వ్యవస్థ అంతా కూడా న్యాయంగా ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే పోలీస్ వ్యవస్థ మీద ఆయన విరుచుకుపడుతున్నారు. కార్యకర్తల మీద క్షేత్రస్థాయిలో వేధింపులు జరుగుతూ ఉన్నాయని, అదేవిధంగా అక్రమ కేసులు పెడుతున్నారని, ఆ పెట్టే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క పేర్లు రాసుకోవాలని, కళ్ళు మూసుకుని 3 సంవత్సరాలు ఉంటే మనం ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు వీళ్ళ పని చూద్దాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవి ఇలా మన ప్రధానమైన నాయకత్వంలో ఉన్నవాళ్ళు, పార్టీ అధ్యక్షులుగా ఉండి గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, సూపర్ 6 గురించి మాట్లాడకుండా, ఈ కేసులు ఇప్పుడు చట్టం తన పని తను చేసిపోతుంది కదా, ప్రాథమికమైన సాక్ష్యాధారాలు ఉంటేనే కేసు పెట్టడం అనేది జరుగుతుంది. అటువంటి సాక్ష్యాధారాలు మనం చూస్తూ ఉన్నాం. లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు గారు కట్టలు లెక్క పెట్టే వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంతకు మునుపు ఒక ఫామ్ హౌస్లో 1100 కోట్లు ఎంతో అక్కడ వచ్చినాయి. ఈ విధంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు అనేది మనం చూడాలి. అదేవిధంగా గతంలో ప్రతిపక్షంలో ఉండి తప్పుడు కేసులన్నా లేదా కేసులు సాచివేత గురించి మాట్లాడిన కూటమి ఈరోజు కోడికత్తి కేసుని ఎందుకు ముందుకు తీసుకుని రావట్లేదు? అట్లాగే జగన్ గారు మాట్లాడుతున్నప్పుడు రాయి పెట్టి కొట్టిన ఆ కేసు ఏమైంది? అలాగే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు కేసు ఏమైంది? అదేవిధంగా చిత్తూరు ఎంఆర్ ఆఫీస్లో ఫైళ్లను తగలబెట్టిన కేసు ఏమైంది? కాకినాడ రేవులో బియ్యం సంబంధించిన ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్న స్మగ్లింగ్ గురించి మాట్లాడి మేము తప్పనిసరిగా దీన్ని పట్టుకుంటామని చెప్పి ఆ రోజుని స్వయాన
ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ కేసు ఏమైంది? ఇవన్నీ ఏం జరుగుతుందంటే ప్రజలకి ఒక అనుమానం వస్తున్నది. ఎవరైతే అధికార పక్షంలో ఉంటారో వాళ్ళు వేరే పక్షం మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు అనే ఒక అపవాదు రావడానికి కారణం ఏంటంటే ఈ ఎంక్వైరీస్ అన్ని కూడా సాచివేతగా జరుగుతూ ఉన్నాయి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మైనింగ్ అన్నారు, శాండ్ అన్నారు, లిక్కర్ అన్నారు, అలాగే స్వయాన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ గారు 30,000 మంది మహిళలు అదృశ్యమైన కేసులు ఉన్నాయని చెప్పి అన్నారు. మరి అవి ఎక్కడ కూడా మనకి డిబేట్స్ లో రావటం లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే మట్టి కానీ దేవాదాయ భూములు కానీ వీటన్నిటిని చూస్తూ ఉంటే అప్పుడు రెడ్ బుక్ లో వాళ్ళందరి యొక్క పేర్లు రాసుకున్నాము అని లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే రెడ్ బుక్ చట్టం నడుస్తున్నది. అప్పుడేమో ఐపీఎస్ కాదు మన వైసీపీ చట్టం నడుస్తుంది అని అన్నారు. అంటే ఏమర్థం వస్తుంది? ఆ రోజు ఆరోపణలు కానీ ఈ రోజు ఆరోపణలు కానీ సాచివేతగా జరుగుతున్న ఈ ఎంక్వైరీల వల్ల ఏమర్థం వస్తుంది అని అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి అనుగుణంగా. మూర్తి గారు, ఇక్కడ ఈ భేటీ ఏదైతే న్యాయవాదుల టీంతో ఉన్నటువంటి ఈ భేటీ ఉందో, వరుసగా వస్తున్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల వ్యవహారానికి సంబంధించినటువంటి పారదర్శకత పూర్తి స్థాయిలో మేము కూడా సన్నద్ధంగా ఉన్నాం, మేము కూడా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి తెలిపేటువంటి ఒక సంకేతం అనుకోవాలా? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు లీగల్ టీంతో భేటీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఆయన న్యాయవాదులే దాదాపు పెద్దన పాత్ర పోషించాలి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి తప్పుడు ఆధారాలతో తప్పుడు సమాచారంతో నమోదవుతున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ఎస్ రామారావు గారు, పూర్తి స్థాయిలో ఎలా అనుకోవాలి దీన్ని? అంటే మీరు పూర్తి స్థాయిలో కేసులకి సన్నద్ధం అవుతున్నారు అనుకోవాలా? ఎలాంటి సంకేతం ఇవ్వబోతున్నారు ఈ భేటీతో? మళ్ళా అదే వాయిస్ సేమ్ బ్రేకింగ్ అవుతుంది. రామారావు గారు వినిపిస్తుందా? ఈ భేటీతో మీరు అధికారంలో ఉన్నటువంటి పక్షానికి ఏం సంకేతం ఇవ్వబోతున్నారు? ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా అటర్ ఫెయిల్యూర్ అయింది. అట్లాగే కక్షపూరితమైనటువంటి విషయాలు విజయభాస్కర్ రెడ్డి గారు అసలు కక్షపూరిత రాజకీయ విధానం మాకు లేదు, చాలా మేము ఫెయిర్ గా గవర్నమెంట్ పరిపాలన ఉందని చెప్పేది ఇది మీ అందరికి తెలిసిందే కదండి, మీడియాకి అయితే ముఖ్యంగా తెలుసు. ఎందుకంటే సంవత్సర కాలంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద వైఎస్ఆర్సీపీ సానుభూతి పట్ల ఇళ్ళ మీద నాయకుల ఇళ్ళ మీద దాడులు, హత్య రాజకీయాలు ఎన్ని చేశారు వీళ్ళు? ఇవన్నీ చేసుకోడు ఈరోజు ఏమీ తెలియనట్లు ఏమి ఎరగనట్లు మాట్లాడటం అనేది అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా కూడా. ఎందుకంటే వాస్తవాలు ఒప్పుకోవాలి. ఇక్కడ పరిపాలనలో అనేక రకాల వైఫల్యాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా కూడా ఈ హోమ్ మినిస్టర్ గారి మీద కానీ హోంశాఖ మీద కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారనేది మనం చూస్తా ఉన్నాం. ఇలా చూస్తున్నామండి, ఎన్ఆర్ఎస్ పేమెంట్స్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది కదా ఈ యొక్క డిప్యూటీ సీఎం శాఖ. అట్లాగే 15th ఫైనాన్స్ ఏదైతే పంచాయతీలకు రావాల్సినటువంటి డబ్బులన్నింటినీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు, సర్పంచ్ చెక్ పవర్ తీసేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ సినిమా టికెట్లు వాళ్ళ ఆదాయం వచ్చేటప్పటికి వేరే మళ్ళీ సినిమా టికెట్లు మాత్రం 700కు పెంచుకున్నారు. పక్క రాష్ట్రంలో 100 అయితే ఇక్కడ 700కు అమ్ముతున్నారు. ఇది కూటమి నాయకులకు కనిపించట్లేదా అనేది నా ప్రశ్న అండి. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, సూపర్ 6 హామీలన్నీ అమలు చేశామని గొప్పలు చెప్పుకున్నారు. నిరుద్యోగ భృతి ఈ రోజుకి లేదు. అట్లాగే ఆర్టీసీ ఏదైతే ఫ్రీ బస్ అనేది అది కూడా అరకొరా చేసేదానికి వాళ్ళు సిద్ధమవుతున్నారని ఇంకా ప్రకటించలేదు. అట్లాగే ఈ మధ్యనేనండి మేము అన్నదాత సుఖీభావ అని పెట్టేసి మా యొక్క రైతు భరోసా అని పేరు మార్చి మా ప్రభుత్వంలో మా నాయకుడు తెచ్చినటువంటి రైతు భరోసా అని పేరు మార్చి 20,000 ఇస్తామని చెప్పి 5,000కే కుదించారు. 2,000 ప్రధానమంత్రి మొత్తం 7,000 ఇచ్చారు. వీళ్ళు ప్రహసనంగా చెప్పారు మేము వేస్తున్నాం వస్తున్నాయి. వీళ్ళు చెప్పే మాటలకి చేసేటటువంటి విధానంలో పొంతన కుదరటం లేదు. అది కూడా దాదాపు 4 లక్షల మందికి ఎగనామం పెట్టారు. అట్లాగే మనం చూసాం తల్లికి వందనం కూడా అది అమ్మఒడి అనేటువంటి బృహత్తరమైనటువంటి పథకాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే మేము తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పినటువంటి పరిస్థితి మీరు చూసాం. దాన్ని కూడా లబ్ధిదారుల యొక్క సంఖ్యను చాలా తగ్గించారు. అట్లాగే పెన్షన్లో కూడా కోతలు ఈ మధ్య చూస్తున్నామండి. వికలాంగుల పెన్షన్లు ఇవన్నీ కూడా ఎంక్వైరీ పేరుతోటి తీవ్రమైన కోతలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి ఎక్కడా కూడా సరిపోవటం లేదు. చెప్పినటువంటి హామీలన్నీ మోసపూరితమని తేలిపోయాయి. ఈ సందర్భంగానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాల లీగల్ సెల్ నాయకులతోటి సమావేశమై మనం ఇక్కడి నుంచి అప్రమత్తంగా ఉండాలి, ఇంకా కూడా ఎక్కువ పనిచేయాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలని అక్రమాలని ఎదుర్కోవడానికి
మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి ఆయన ఏదైతే ఈ యొక్క విధానంలో ఉన్నటువంటి లోపాలను, లా అండ్ ఆర్డర్లో ఉన్నటువంటి లోపాన్ని కానీ, ఆ యొక్క పరిపాలనా విధానంలో లోపాన్ని కానీ, అవినీతి మీద ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, ఇసుక మద్య విషయంలో కానీ, అట్లాగే మనం చూస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఒక నిర్మాణం విషయంలో కూడా ఎక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా 4,500 నుంచి 5,000 అంటే బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసేటటువంటి రిచ్ కన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి ఉంటే 9,000 నుంచి 10,000 దాకా ఎస్ఎఫ్టీకి చెల్లించేటటువంటి విధానాన్ని కూడా ఆయన ఈరోజు ప్రస్తావించారు. అట్లాగే మనం చూసాం ఇక్కడ మా హయాంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా ఆ యొక్క కాంట్రాక్టుకు సంబంధించిన టెండర్ పరిస్థితిని 20% దాకా తగ్గింపులు చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చితే వీళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో 10% ఇస్తూ అందులో 8% నేరుగా వీళ్ళు కమిషన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మద్యం పాలసీలో కూడా మనం చూసాం. సెబ్ను ఎందుకు రద్దు చేశారో అర్థం కాదు. ఇసుక మద్యంలో అక్రమాలకు చెక్కు పెట్టేటువంటి సెబ్బు మంచి వ్యవస్థ, దాన్ని తీసేసిన దాకా నిద్రపోలేదు. వీళ్ళు ఏం సమాధానం చెప్తారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు రెడ్ బుక్ అనేది చూసుకుంటూ దాన్ని కూటమికి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ డెడ్ బుక్గా మార్చుకున్నారు తప్ప మరొకటి కాదు. దీన్ని ఎదుర్కోవడం కోసమే మేము ఒక డిజిటల్ యాప్ని తీసుకొచ్చేసి దాంట్లో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అట్లాగే మా నాయకులు కార్యకర్తల మీద కానీ అక్రమాలు, మా నాయకులు ఆస్తులు కబ్జా చేస్తున్నారు. ఈయన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడన్నా కేసులు నమోదు చేశారండి? మా యొక్క వైసీపీ నాయకులది వందలాది ఎకరాలు ఇప్పటికే ఆక్రమణ చేశారు, భూ కబ్జాకు పాల్పడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే పట్టించుకున్నటువంటి పాపానుభవాన్ని ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సర్కారు. మనం సినిమా సెట్టింగ్ లాగా చూసాం. మనం ఈ మధ్య మన పెన్షన్ పంపిణీ చేయడానికి ఆటోలో ప్రయాణం చేసినటువంటి విధానం, ఈ మధ్యనే మన అన్నదాత సుఖీబాబు పేరుతోటి ఆ ప్రోగ్రాం లాంచ్ చేయడానికి దర్శి నియోజకవర్గంలో సినిమా సెట్టింగ్ లాగా మంచాలు పెట్టి చేయటం, ఇదంతా కూడా ప్రజల్ని డైవర్షన్ అనమాట. మొట్టమొదటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ ఏదైతే చెప్తుందో దాన్ని ఇంకా వీళ్ళు పెంచుతున్నారు తప్ప కనీసం సిగ్గుతోటి మనం వ్యవహరించాలనేటువంటి కనీస విధానాన్ని కూడా వీళ్ళు ఆచరించలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. యథేచ్ఛగా వీళ్ళు దుర్మార్గంగా సిగ్గు విడిచి డిస్కషన్ చేద్దాం. ప్రతి అంశాన్ని మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ విజయభాస్కర్ గారు ఏమంటారు? కలియుగ రాజకీయాలు అంటున్నారు. విజయభాస్కర్ గారు చెప్పండి. కలియుగ రాజకీయాలు అంటున్నారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదంటున్నారు. ప్రజల్లో కార్యకర్తల్లో వెళ్లేందుకు ఒక కొత్త యాప్తో పాటు వైసీపీ దూకుడు పెంచుతుంది. కలియుగ రాజకీయాలా? యుగాలు 4 కదా. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుష్. ఇప్పుడు జరిగిందంతా 30,000 చిల్లర సంవత్సరాలు కూడా జరగలేదు. ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. కలియుగం ప్రారంభ దశలో ఉన్నాం మనం, శైశవ దశ కలియుగానికి. అయితే భక్త తుకారాం సినిమాలో, అక్కినేని నాగేశ్వరరావు సినిమాలో కలియుగం కలియుగం కలుషాలకు నిలయం అని చెప్పి ఒక పాటగాడ విన్నాం మనం. మహాకవి రాశాడు. అది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం 47 ఆగస్టు 15 తర్వాత. ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంది. అదేవిధంగా కమ్యూనిస్టు దేశాలు కూడా విఫలమైపోయి ప్రజాస్వామ్యంగా మారిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇంకా కొద్ది గొప్ప దేశాల్లో కమ్యూనిజం, సోషలిస్ట్ ప్రభుత్వాలు ఉన్నాయి. పోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో. వాక్ స్వాతంత్రం, సభా స్వాతంత్రం ఇవన్నీ ఉంటాయి, మానవ హక్కులు అన్నీ ఉంటాయి. పోతే ఎవరు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు మాట్లాడొచ్చు. అయితే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ తో ఉండాలా? సెల్ఫ్ డిసిప్లిన్ ని అతిక్రమిస్తున్నారు. సోషల్ మీడియాని విచ్చలవిడిగా 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు బాగా వాడుకున్నారు. మొదటి నుంచి ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. 5 సంవత్సరాల కాలంలో లిక్కర్ విషయంలో, అదేవిధంగా మట్టి విషయంలో, ఇసుక విషయంలో మిత్రులు చెప్పినట్టు, జనసేన మిత్రులు చెప్పినట్టు వేణుగోపాల్ గారు, మట్టి, ఇసుక, రక్త చందనం, అదేవిధంగా పోతే అన్ని శాఖల్లో అవినీతి తారస్థాయికి చేరిన పరిస్థితులు. ముఖ్యంగా మద్యపాన ప్రియులైతే నిత్యం నెత్తి నోరు కొట్టుకున్నారు, నాసిరకం మద్యం ఇస్తున్నారని, వాళ్ళ అభిరుచులకు తగిన మద్యం ఇవ్వట్లేదని. పోతే వాటి మీద వ్యాపారం చేస్తున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు, బెనామీ డిస్టిలరీస్ వీటితో మా ప్రాణాలు తీస్తున్నారని కొంతమంది మేము ఆరోగ్యం చెడిపోయింది, హాస్పిటల్ పోలేము, హాస్పిటల్ ఖర్చులు భయంకరంగా తెలిసి మోపడేయని కొంతమంది ఆరోపణలు. ఇంటి ఇళ్లాళ్ళు ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది పేషెంట్లు అయిపోయి ఇప్పుడు అనారోగ్యంతో మంచం పెట్టున్నారు. 5 సంవత్సరాల కాలంలో 30-35 వేల మంది చనిపోయినట్టు బోగట్ట.
అదే విధంగా కొన్ని 60,000 మందికి పైగా మంచం పెట్టున్నారని బోగట్ట. మరి ఈ పరిస్థితులు ఇవన్నీ 5 సంవత్సరాలు రాజుకొని ఎన్నికల సమయం నాటికి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు ఎక్కడ పోయినా ముందు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యపానం మీద ఎంక్వైరీ జరిపించమన్నారు. ఆ నేపథ్యంలో మద్యపానంలో ఏం జరిగింది అసలు ఏంటి అని 11-12 నెలలు ఆరా తీశారు. తీస్తే చివరికి పుట్ట దువ్వితే పామును బయట కూర్చున్నట్టు ఇప్పటికి 48 మంది వచ్చారు. పోతే ఇంకా ఉన్నారు. వాళ్ళు విదేశాలకు పారిపోయి ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. ఆఖరికి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి, తెలంగాణలో ఉండేటటువంటి తెలుగు మన విద్యార్థులు, యువకులు వాళ్ళు పావన నవజీవన బృందావన నిర్మాతలుగా భావిస్తాం. భవిష్యత్తులోకి వాళ్ళు ఎంతో కళలుగా చెప్తున్నటువంటి కేసులు ఉన్నాయి. ఎస్ విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు, మీరు చెప్తున్నటువంటి కేసులు కాకుండా గతంలో నమోదైనటువంటి కేసుల్లో ఎంత ప్రోగ్రెస్ ఉంది? విజయభాస్కర్ గారు ఒక ప్రశ్న. కానీ విచారణ కాకుండా పూర్తి స్థాయిలో ఫలితాలు రాని కేసుల లిస్ట్ ఏంటి? విజయభాస్కర్ గారు, లిస్ట్ రాని కేసులు ఏంటి? తిరుపతి లడ్డు వ్యవహారం కానివ్వండి, వినిపిస్తుందా? ఓకే, తిరుపతి లడ్డు వ్యవహారం, దానికి సంబంధించి కోడి కత్తి కేసు, గులకరాయితో కొట్టినటువంటి కేసు, కాకినాడలో బియ్యం కేసు, ఈ కేసులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త కేసులు లేదు, ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రజల్లో ఎంతవరకు నమ్ముతారంటారు? వాటి వ్యవహారం ఏదంటారు? సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది, అది ఇంకా అమలు చేయలేదు. అమలు చేస్తారు త్వరలో. పోతే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసారు. మరి వాటన్నిటిని ఒకవైపు చక్కబెడుతూ, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మడవ తిప్పను మాట తప్పనని ఆయన మద్యపాన నిషేధం చేస్తానన్న పెద్ద మనిషి అధికారంలో రాగానే ఏం చేశాడు? ఆయన అధికారంలో రాగానే దాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చుకోవాలనుకున్నాడు. ఒక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పాలనా సంస్కరణలో భాగంగా కొత్త పథకం ప్రారంభించవచ్చు. కానీ ఆ పథకం పరమార్థం ఏంటి? అంతకుముందు ప్రభుత్వ పాలసీ కంటే మెరుగైన పాలసీని రూపొందించాలా, మెరుగ్గా పాలనా విధానాలను అమలు చేయాలా. అలా చేయకపోగా మద్యపానం నిషేధం చేస్తున్న పెద్ద మనిషి మద్యపానం ద్వారా బ్రహ్మాండంగా కోట్లకు పడగలెట్టవచ్చు అనే తలంపుతో పోతే గవర్నమెంట్ పరం చేశాడు. గవర్నమెంట్ పరం చేస్తే తప్పేం లేదు. కానీ అనేక రాష్ట్రాల్లో గవర్నమెంట్ పరం చేశారు కదా, స్టాలిన్ చేశాడు కదా, ఇంకా అక్కడ ఇతర రాష్ట్రాల్లో కూడా చేశారు, ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ చేశారు కదా అప్పుడు అంటారు. ఆ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి, ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. పాలకులకు చిత్తశుద్ధి లేనప్పుడు పథకాల అమలు ఎలా చిత్తశుద్ధితో జరుగుతాయి? పాలకులకు చిత్తశుద్ధి ఉంటేనే పాలకులు ఏ పథకాన్నైనా ప్రవేశపెట్టే హక్కు ఉంది, పెట్టవచ్చు, తప్పు లేదు. కానీ ఆ పథకాన్ని అమలు చేసే తీరుతెన్నులు మనకు ముఖ్యం. మరి ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ తో పోలుస్తున్నారు. అక్కడ ఏమీ మద్యం కుంభకోణం ఇంతవరకు ఏం బయటికి రాలేదు అంటే వాళ్ళు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇక్కడ 5 సంవత్సరాల పాలనలో చిత్తశుద్ధి లేదని మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, ఇప్పుడు అంటే ఆనాడు జగన్ కి వ్యతిరేకంగా ఉన్న బీజేపీయో జనసేనో టీడీపీ పేర్కోలా. ప్రజలు ఎక్కడ పట్టినా ఆందోళన, ఎక్కడ పోయినా రచ్చ, ఏ సభ పెట్టినా ఇదంతా మద్యపానంలో పెద్ద కుంభకోణం జరిగింది. ఈ డిస్టిలరీస్ లో కానీ, బెవరేజ్ కార్పొరేషన్ లో పోతే, అదే విధంగా షాపులు, అవుట్లెట్ లో, అదే విధంగా డిజిటలైజేషన్ లేదు. ఇదంతా చాలా పెద్ద కుట్ర. ఎన్నో వేల కోట్లు తరలించినట్టున్నారు. దీని మీద విచారణ చేయమని విజయభాస్కర్ గారు రైట్ ఓకే వేణుగోపాల్ గారు ఎన్నికలకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఇప్పట్లే న్యాయ బృందంతో పాటుగా అన్ని వ్యవస్థలను సిద్ధం చేసుకుంటున్నారు. పక్కా అధికారంలోకి 3 ఏళ్ల తర్వాత మేమే వస్తాం, ప్రతి దానికి సమాధానం చెప్తామంటున్నారు. వేణుగోపాల్ గారు చెప్పండి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారో ఇప్పుడు ఈ డిబేట్ లో దానికి నేను సమాధానం చెప్తాను. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను, ఓపీఎస్ తీసుకొని వస్తానన్నాడు. తీసుకొచ్చాడా? అది కూడా ఆయన హామీ ఇచ్చిందే కదా ఆ రోజు ఉద్యోగస్తులకి. మరి ఎందుకు చేయలేకపోయాడు? ప్రత్యేక హోదా తెస్తాను, నేను తప్ప ఇంకెవరూ తాలేరన్నారు. 5 సంవత్సరాల ప్రత్యేక హోదా గురించి ఏ రోజైనా ఊసి ఎత్తారా? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారా? హోదా తెచ్చారా? ఊరికే మాటలు చెప్పేది కదా. మద్య నిషేధం అన్నారు, దశల వారీగా మద్య నిషేధం అన్నారు. కరెంటు షాక్ కొట్టేటట్టుగా మద్యం రేట్లు పెంచుతామన్నారు. పెంచి మేము లబ్ధి పొందుతా దశల వారీగా మద్యం నిషేధం చేస్తామని చెప్పిపోయిన నాయకులు ఈరోజు దాంట్లో 1000 కోట్లు సంపాదించుకున్నారు.
దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామన్న వ్యక్తులు ఈరోజు దాదాపు 3,500 కోట్లు దోచుకున్నట్టుగా ఏ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 1 కంతా ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకి క్యాలెండర్లు వదులుతామన్నారు. వదిలేరా? అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఇచ్చారా? జలయజ్ఞంలో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులన్నీ 5 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారు. ఒక ప్రాజెక్ట్ అన్నా తెచ్చారా? అదేవిధంగా కేంద్రం ఇచ్చిన 8,000 కోట్లు కూడా పక్కదారులు ఉన్న ప్రాజెక్టుకు గ్రీజు కూడా 8,000 కోట్లు కూడా ఒక ప్రాజెక్టు కూడా కనీసం గేట్లు పెట్టడం, దాని గ్రీజు కూడా వేసే పరిస్థితి లేకుండా ఆ డబ్బును కూడా పక్కదారి పట్టించేశారు. అమరావతి రాజధాని అన్నారు, దానిపైన మాటపై నిలబడ్డారా? ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తారు. ఒకరోజు విశాఖపట్నం అంటారు, ఒకరోజు కర్నూలు అంటారు, 3 చోట్ల ఉంటుందంటారు. మళ్ళీ ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏ నాయకుడు వస్తే ఆయనకి ఏం దోస్తే అని చెప్తా ఉన్నాడు. అంటే రకరకాలుగా మాట్లాడింది ఎవరు? రాష్ట్ర ప్రజలు మనకి ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? ఈ రోజు మనం తల్లికి అన్యాయం చేశాం, చెల్లికి అన్యాయం చేశాం, ఉద్యోగస్తులకు అన్యాయం చేశాం, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాం, కార్యకర్తలకు అన్యాయం చేశాం. కానీ ఈరోజు కార్యకర్తలకు అన్యాయం చేశాం అంటే వరుసగా అందరూ కలిసి అందరికి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఈరోజు 151 11 సీట్లు రావడం జరిగింది. ఎవరిని ఇక్కడ ఎగ్జంప్షన్ లేదు, ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఈరోజు 11 సీట్లు వచ్చింది. మళ్ళీ ఈరోజు సిగ్గుతో తలదించుకోవాలి ఏది తెలుగుదేశం కూటమి నాయకులు అనేది హాస్యాస్పదంగా ఉంది. అదే నాకు టైం ఇస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దాదాపు 34,000 కోట్లు, దాదాపు 64 లక్షల మందికి 4,000 పెన్షన్లు, 6,000 పెన్షన్లు, 10,000 పెన్షన్లు, 15,000 పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు దాదాపు 250 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకి ఏపీసీడీకి ఆమోదం తెలిపింది. ప్రతి గ్రామానికి ఒక రోడ్డన్నా ఉండాలని చెప్పి రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా 93 కేంద్ర ప్రయోజన పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దానికి నిధులు కేటాయించకుండా పోతే అది బ్లాక్ లిస్ట్ లో పడిపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన 14,491 కోట్లు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసి 83 పథకాలని మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనాన్ని, అదే దీపం పథకముని, ఆర్టీసీ బస్సు ఫ్రీని, ఇట్లా ఒక్కొక్క స్కీమ్ చేసుకొని వస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి చేస్తా వస్తున్నారు. అంతలోపల వీళ్ళు మొదట ఏ రోజు ప్రమాణ స్వీకారం చేసినారు ఆ రోజు నుంచి ఏడ సూపర్ సిక్స్ అంటే మనమేం చేసాం? మనం చేసిన 11 సీట్లు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? 151 సీట్లు వచ్చిన మనకి ఇదే ప్రజలు ఇదే ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లు 51%తో మనం గెలిపిస్తే మనం దాన్ని 40% తీసుకొని పోయి 11 సీట్లు రావడం జరిగింది. ఎందుకు వచ్చింది? ఆ కారణాలు ఎత్తుకోకుండా ఈవీఎంలపై తోసేసి మేమేమేదో బాగా పరిపాలించినాము, కూటమి ప్రభుత్వం పరిపాలించలేదని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మూర్తి గారు చెప్పండి. ఏమంటారు? వైసీపీ టీడీపీ ఇద్దరు వర్షన్ మీరు విన్నారు, ఏమంటారు దీని మీద? విశ్లేషణ ఏంటి మీది? విశ్లేషణ ఏముంది? ఇప్పుడు మనం డిబేట్ పెట్టుకున్నది కేసులు వేగవంతంగా ఎందుకు జరగట్లేదు, ఇవి అక్రమ కేసులా సక్రమ కేసులా, ఇది మనకున్న డిబేటు. సరే, అది ఆ గతంలో వాళ్ళు చేసిన తప్పులు బట్టే 11 సీట్లు వచ్చాయన్నది ప్రజలు ఒక తీర్పు ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళా రిపిటేషన్ అంటే ఇక్కడ రామారావు గారు మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఇప్పుడు అధికారుల్ని మేనేజ్ చేసి అక్రమ కేసులు పెట్టారు అని అంటే గతంలో కూడా మీరు పెట్టారా అంటే మేనేజబుల్లా అనేదాన్ని ఒక ప్రశ్న వస్తుంది ప్రజల నుంచి, దానికి జవాబు లేదు. రెండోది ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ ఎందుకు ముందుకెళ్ళటం లేదు? అదేవిధంగా గతంలో మరి ఆ కేసు ఎందుకు ముందుకెళ్ళట్లేదు? కూటమి ఉంది కదా, బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉన్నది. ఇప్పుడే విజయభాస్కర్ ఒక్క నిమిషం. ఈ రోజు సుప్రీంకోర్టులో డిస్కషన్ కి వచ్చింది ఆ అంశాన్ని కూడా. మూర్తి గారు మీరు ఒకసారి చూసారా ఆ టాపిక్ కూడా? క్లోజ్ అయిందని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకి సిబిఐ విచారణ వివేకానంద రెడ్డి కేసులో క్లోజ్ చేసాం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. మూర్తి గారు, ట్రైన్కి ఎందుకు రావట్లేదు? గతంలో ఆయన సీఎం గా ఉండి పర్మిషన్ తీసుకున్నాడు అని చెప్పారు. ఇప్పుడు మరి ఎందుకని మీరు అధికారంలో ఉన్నప్పుడు ట్రైన్కి ఎందుకు రావట్లేదు? అంటే ఇక్కడ ప్రజలకు వస్తున్న అనుమానం ఏంటంటే, ఇప్పటికీ ఢిల్లీలో కొంతమంది యొక్క ఆశీర్వచనాలు జగన్ గారికి ఉన్నాయి కాబట్టి సిబిఐ ముందుకు వెళ్ళటం లేదనేది ఒక ఆరోపణ, ప్రజల్లో వస్తున్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకని చెప్పి బీజేపీ ఉంది కదా ఇప్పుడు, ఎందుకు దాన్ని ట్రైల్కి ఎందుకు రావట్లేదు? ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కదా, ఛార్జ్ షీట్ తర్వాత ఏం జరగాలి? ఫైలింగ్ వాళ్ళ
ట్రయల్కి రావాలి. ఎందుకు ట్రయల్ కావట్లేదు? ఇన్ని సంవత్సరాల ఒక కోడికెత్తి కేసు, పెట్టి కేసు, దాన్ని ఎందుకు మీరు ముందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇవన్నీ ప్రశ్నలు కనుక సమాధానాలు ఇవ్వలేకపోతే 12 నెలలు అయిపోయినది, మనం ఏ కేసుని పరిష్కరించగల ఒక కమిషన్ వేస్తున్నాం లేదా ఒక సిట్ వేస్తున్నాం, దాని మీద రిపోర్ట్లు అంటున్నాం. ఇదంతా సాచివేతగా జరుగుతున్నప్పుడు ప్రజలకి నమ్మకాలు పోతున్నాయి. రాజకీయాల్లో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఈ కేసుని ముందుకు తీసుకెళ్లరు అనే అనుమానాలు పొడసూపుతున్నాయి. కాబట్టి కూటమి, బీజేపీ గతంలో లేదు, ఇప్పుడు బీజేపీ కూటమిలో ఉన్నది కదా, ఎందుకని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారనే అనుమానాలు వస్తున్నాయి. ఇవన్నీ చేస్తే కనుక ఈ డిబేట్స్ లో లేదా వారు చెప్తున్నట్టుగా కలియుగం ప్రారంభమా అంతమా, ఇదంతా ఒక డిబేటు. అమ్మ అడగనిదే అమ్మ పెట్టదు, లేదా కోరందే దేవుడు వరం ఇవ్వడు, ఈ సూక్తులు కాదు, ప్రజలు అడుగుతున్నాం మేము. ప్రజలకు సంబంధించిన వీటి సమాధానాలు రాకపోతే ఆనాడు కక్ష సాధింపు చేశారు అంటే ఈనాడు కూడా కక్ష సాధింపు చేశారనే దానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ కేసుల్ని వేగవంతం చేయండి. ఒక్కళ్ళు కూడా మీరు అరెస్ట్ చేయట్లేదు. అదే ఒక సామాన్యుడు తప్పు చేస్తే జైల్లో పెడుతున్నారు. ఏళ్ల తరబడి సత్యం ఎన్నేళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. ఆయన మొత్తం యవ్వనం అంతా పోయి ఈరోజు ఆయన సత్యం కేసు మొదలు పడలే. అట్లాగే కోడికత్తి కేసు, ఆయన కేసు ఏందండి అది? 5 ఏళ్ళు దాటిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అది కూడా ఛార్జ్ షీట్. అప్పుడేమో ఆయన కోడికెత్తి కేసులో రావటం లేదు అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు రప్పించలేకపోతున్నారు మీరు? ఇది ప్రజలకి అనుమానాలు వస్తున్నాయి. కోర్టులు కూడా వాళ్లకున్న నిబద్ధత కూడా కోల్పోయే పరిస్థితి వస్తే మన ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందనేది నాకున్న ప్రగాఢమైన అభిప్రాయం. తప్పనిసరిగా ప్రాథమికమైన సాక్ష్యాధారాలు ఉన్నమాట వాస్తవము. కట్టలు దొరుకుతున్నాయి. ఆ చిత్తూరు ఫైల్స్ తగలపెడితే ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? ఒక్కళ్ళని అరెస్ట్ చేశారా? ఇవి అనుమానాలు వస్తున్నాయి. అందుకని కక్ష సాధింపు చర్యలు అని అనడానికి వైసీపీకి అవకాశాన్ని మీరే కల్పిస్తున్నారనేది నా యొక్క అభిప్రాయం. కూడా మూర్తి గారు ఇప్పుడు యాప్ తీసుకొని రావడం కానివ్వండి, పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవడం కానివ్వండి, ఇంకా ఎలక్షన్స్ 3 సంవత్సరాలు ఉన్నా ఇప్పుడు లీగల్ టీంతో సమావేశం అవ్వడం కానివ్వండి, ఈ మొత్తం వ్యవహారం ఎలా సూచిస్తుందంటారు? అంటే ఇప్పట్లో ఎలక్షన్ హడావుడి లేదు కదా, అంత అత్యవసరంగా భేటీ అయి ఒక భరోసా, ఒక భద్రతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మొత్తం మీద 3 సంవత్సరాలకి ముందే, ఎలక్షన్స్ కి ముందే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలన్నీ కూడా హీటు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పార్టీలన్నీ కూడా వరుస సమావేశాలు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ సమావేశం మాత్రం కొంతవరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. న్యాయవాదులతో సమావేశం, కార్యకర్తలతో సమావేశం, పార్టీ నేతలతో సమావేశం, కేసుల వ్యవహారం మొత్తం కూడా. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ఎస్ రామారావు గారు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ జనసేన వర్షన్ విన్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? ఒక అంశం అండి, ఇక్కడ మన వేణుగోపాల్ గారు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కొన్ని మిగిలిపోయినాయి కదా అన్నారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత వీళ్ళకి లేదండి. వీళ్ళ పార్టీ జనసేన పార్టీ అంటే టోల్గేట్ పార్టీ, ప్యాకేజీ పార్టీ. నేనేమంటున్నానంటే వీళ్ళు ఆదాయం కోసం వెంపర్లాడటం తప్పితే వీళ్ళ నాయకుడు ఎక్కడన్నా పాలన దృష్టి ఉందండి? ఎక్కడన్నా ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో నివాసం ఉండి ఇక్కడ రాజకీయ క్షేత్రంగా పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా నిబద్ధత లేదనేది మనకు అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ ఏదైతే ఈ యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేది ఇవన్నీ కూడా 1.5 year తర్వాత కూడా మాట్లాడటం ఇది సమంజసం కాదనేది నా ఆలోచన. మరి ఈయన రకరకాల అంశాల్లో వీళ్ళ నాయకుడు మనం చూసాం, సనాతన ధర్మం అని, చెగువేరు అని, ఏదో మేము ఇక్కడ కమ్యూనిస్టు వాదాన్ని బలపరుస్తామని ఎన్ని చెప్పాడు. సుగాలి ప్రీతికే చెప్పాడు. 33,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ ఏదైతే మహిళ అదృశ్యమయ్యారు అని చెప్పాడు. దేని మీద మాట మీద నిలబడలేదు. ఈ కేసు కూడా నడుస్తుంది. ఇక్కడ జడా శ్రావణ్ కుమార్ గారు ఆ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే దానికి సరైనటువంటి సాక్ష్యాధారాలు ఎందుకు సమర్పించలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ కేవలం వల్ల సినిమా వ్యాపారం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దేని మీద లేదు. హరిహర వీరమల్లు సినిమాకి టికెట్ 700 వరకు పెంచుకొని లాభాలు పొందడానికి ప్రయత్నం చేసేట లేదండి డిప్యూటీ సీఎం గారు. ఎవరు పేదల యొక్క రక్తం పీల్చి పిండి చేసి వీళ్ళు ఆదాయం పొందడం తప్పితే వీళ్ళకి మరొక ఆలోచన లేదనేది అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. అట్లాగే విజయభాస్కర్ గారు చెప్తా తిరుపతి లడ్డు గురించి అని చెప్పారు. అసలు సెకీ ఒప్పందం గురించి కూడా మీరు చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్ అంశం కూడా అది జీవీ రెడ్డి గారు దాన్ని ఏదో వైసీపీ హయాం ఏదో జరిగిందని చెప్పి
తోడపోతే చివరికి ఆ కేసు చంద్రబాబుకి లోకేష్ మీదకి తగులుకోబోయింది కదండి. 6,000 కోట్ల అవినీతి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందనేది బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మద్య నిషేధం అంశం కూడా ప్రస్తావిస్తే వీళ్ళకు సరైనటువంటి అవగాహన లేదండి. మద్య నిషేధం అనేది నినాదం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నినాదం, కానీ వీళ్ళు ఎక్కడ దాన్ని ప్రస్తావించరు. మేము దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని మద్యపానం వల్ల కలిగేటువంటి దుర్లక్షణాలకి దానికోసం గాను మద్య విమోచన ప్రచార కమిటీ పెట్టి దాన్ని ప్రచారం చేశాం కదండి. వీళ్ళకి ఎందుకు గుర్తు రావట్లేదు? ఏది ఏమైనా సరే నిబద్ధత లేని వీళ్ళ పరిపాలనను మనం గుర్తు చేయాలంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని వైసీపీ తీసుకొచ్చినటువంటి విధానాన్ని ఎందుకు రద్దు చేశారండి? ఇసుక మీద కానీ మద్యం మీద కానీ ఈ యొక్క మద్యం షాపుల అక్రమాల మీద కానీ చేసేటటువంటి సెబ్ను వీళ్ళు ఎందుకు అవినీతి చేయటం కోసం, వీళ్ళు అవినీతి అక్రమాలు ఈ యొక్క మద్యం గురించి కానీ ఇసుక కానీ అట్లాగే గ్రావెల్ మాఫియా కానీ పీడిఎస్ బియ్యం విషయంలో కానీ అట్లాగే పరిపాలనా వ్యవస్థలో కానీ మొత్తం కూడా త్వరలో బయటకు వస్తే ఏదైనా సరే మా నాయకుడు తీసుకొస్తున్నటువంటి డిజిటల్ యాప్ తోటి ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది అనేది మాత్రం మాకు ఖచ్చితమైన నమ్మకం అయితే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వేణుగోపాల్ గారు, ఇప్పుడు రామారావు గారు ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏం చేశాడు అంటున్నాడు. ఈ రోజు ఏదైతే గతుకులుగా ఉన్న రోడ్లకి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే గ్రామీణ శాఖ ప్లస్ ఫారెస్ట్ ఆయన ఏదైతే మంత్రిగా నిర్వర్తిస్తున్నారో దాన్ని బాగా ఏదైతే చేస్తున్నాడని చెప్పి రాష్ట్ర ప్రజలు కానీ కొన్ని పత్రికలు కానీ ఏదైతే సెంట్రల్ లెవెల్లో ఉండే కేంద్ర లెవెల్లో ఉండే పత్రికలు కానీ ఈరోజు ప్రచురించడం జరుగుతుంది. వాటిని వైఎస్ఆర్సీపీ నాయకులు కొంచెం కళ్ళుతో చూస్తే చెవులతో వింటే తెలుస్తుంది. ఈరోజు ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తూ ఏదైతే ఆ గ్రామానికి రోడ్డు లేని పరిస్థితుల్లో కూడా ఆ ఊర్లోకి వెళ్ళి వాళ్ళ సౌకర్యాల గురించి ఏదైతే రచ్చబండ కార్యక్రమం చేసి ఆ సౌకర్యాలు మెరుగ్గా వచ్చే విధంగా వాళ్ళు రోడ్లు వేసే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాడని చెప్పేసి ఏదైతే నేషనలైజ్ పత్రికల్లో కూడా వస్తున్నాయి. అవి వీళ్ళు చూడరు. అదే విధంగా ఈరోజు సనాతన ధర్మం అని మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ఖచ్చితంగా ఆ ఇబ్బంది లేకుండా ఈరోజు క్రిస్టియానిటీని ముస్లింని ఏ విధంగా గౌరవిస్తున్నారు అదే విధంగా హిందూ మతాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ కాపాడాలని చెప్పేసి నడుము బిగించి ఈరోజు దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడంలో కానీ ఎన్ఆర్జీసీ ఫండ్స్ ఏదైతే గత ప్రభుత్వంలో దానికి అసలు ఎన్ఆర్జీసీ ఊసేలేదు, అలాంటి దాన్ని ఎన్ఆర్జీసీ ఈరోజు ఏదైతే ప్రతి రైతు ఒక చోటలో ఒక ప్లేస్ లో ఒక ఇంకుడు గుంతలాగా తయారు చేసుకునేసి దానికి అయ్యే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఫండ్స్ ఇచ్చి ఈరోజు ఎన్ఆర్జీసీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటాలని చెప్పేసి లక్షల చెట్లు ఈరోజు రాష్ట్రానికి అవసరము, ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం ఎక్కువైపోయింది, ఆక్సిజన్ కావాలని చెప్పేసి ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడము అలాంటి కార్యక్రమాలను చేస్తున్నారు. కానీ వీళ్ళు కనపడదు. వీళ్ళకి ఒకటి ఏదైతే అన్పార్లమెంట్స్ వాటి అమ్మనా బూతులు మాట్లాడకుండా గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాళ్ళు జైల్లో పెట్టడము, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు అవినీతి అక్రమాలతో పీకల్లోతులో ఉండడము, అందువల్లే 11 సీట్లు ఇచ్చారని దాన్ని పక్కన పెట్టేశారు. డే 1 నుంచి ఏ రోజు వాళ్ళు ఓడిపోయారో దాని కనీస సమీక్షా సమావేశాలు కూడా పెట్టి ఎందుకు ఓడిపోయినా ఏమిలే మొత్తం తీసి కట్టగట్టి ఈవీఎంల పైన దోసేసినారు. మనం గెలిస్తే ఈవీఎంలు పెట్టుకొని అది కరెక్ట్, ఇంకొకరు కానీ అదే ఈవీఎంల పెట్టుకొని గెలిస్తే అది కరెక్ట్ కాదని విమర్శించేద్దాము, మన పని అయిపోతుంది అనుకున్నారు. అలా ఎన్ని రోజులు సాధించుకొని వస్తారు? ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఏదో ఇప్పుడు గతంలో 2014 నుంచి 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పాత్ర బాగా పోషించాడు కాబట్టి ఈయన ఏదో అధికారంలోకి వస్తే బాగా చేస్తాడని రాష్ట్ర ప్రజలు కానీ కార్యకర్తలు కానీ రాజశేఖర రెడ్డి రాగా పరిపాలన ఉంటుంది, ఈయన ఏది సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని రెండు సమానంగా ముందుకు పోతాదని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర బాగా పోషించాడు, ఓట్లు వేశాడు. అధికారంలో ఏం చేశాడు? అటర్నలకు అప్పచెప్పేశాడు. పూర్తిగా ఆయన చుట్టూ ఉండే ధనంజయ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇట్లా రెడ్డికంతా అప్పచెప్పేసి ఆయన ఏదైతే నిమిత్త మాత్రులుగా ఉండి వాళ్ళు చెప్పింది వినుకుంటూ చేస్తే ఈరోజు రాష్ట్ర అధోగతి పాలించి పెట్టేసి కార్యకర్తలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం 11 సీట్లు వచ్చింది. మళ్ళీ వీళ్ళు ఏ నోరుతో ఈరోజు విమర్శిస్తున్నారు? సిగ్గులేను ప్రభుత్వానికి అట్లాంటివన్నీ కూడా మాట్లాడకూడదు. ఆ లూజ్ టాక్ వల్లే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. నేను ఎంత స్పోర్టివ్ గా మాట్లాడుతున్నాను, అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఉండేటప్పుడు కూడా నేను మాట్లాడాను. ఈరోజు ఈ కార్యకర్తకు న్యాయం జరగలేదు, ప్రజలకు న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది. 151 సీట్లు ఇచ్చినారు, 11 సీట్లు ఇచ్చినారు, 3 రోజులు కొట్టుకుంటా ఉంటే
దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ వదిలేసి రౌడీల్ని పరామర్శించడం, గూండాలు పరామర్శించడం, మహిళలపై అత్యాచారం చేసిన పరామర్శించడము, అదే విధంగా ఏదైతే నెల్లూరులో పెద్ద కుటుంబమైన ఏదైతే ఆ కుటుంబాన్ని మన నాయకులు విమర్శిస్తా ఉంటే నవ్వుతూ చూసుకోవడం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఎట్లా జీర్ణించుకుంటారు? మొత్తం మీద మీరు చెప్పేటువంటి వ్యవహారం కూడా హీట్ పుట్టిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి లీగల్ టీంతో భేటీ మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. ఒకవైపు కేసుల వ్యవహారం, మరోవైపు వరుస సమావేశాలతో భరోసా, పూర్తి స్థాయిలో సన్నద్ధతం కావాలనేటువంటి వ్యవహారం మాత్రం ఒక కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వైసీపీ వెళ్ళబోతుందా లేదా పూర్తి స్థాయిలో కేసులకి సన్నద్ధమవుతుందా అనేది మాత్రం కొంతవరకు క్వశ్చన్ మార్క్గా మారింది. ఈ రోజు నాతో పాటు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి రామారావు గారికి, విజయభాస్కర్ గారికి, వేణుగోపాల్ గారికి, మూర్తి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది వాల్టి మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.